గ్రామీణ ప్రాంతాలలో ఘర్షణ వాతావరణాలు అయితే పెరిగిపోతూనే ఉన్నాయి. దాన్ని అదుపు చేయడం కాకుండా ఇంకా దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నటువంటి దరిద్రం. తాజాగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నిన్న కూడా దాడులు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీదన హింసాత్మక చర్యలు సాగుతూ వచ్చినాయి. అందులో విజయనగరం జిల్లా రాజాం మండలం గురవాంలో వైఎస్ఆర్సీపీ అభిమాని గోడె ధనుంజయ పిండి మిల్లు ఉన్న రేకుల షెడ్డు గదిని ఈ నెల 19న కూల్చేశారు. ప్రధాన రహదారి పక్కన ఉన్న గదిని ప్రొక్లైనర్తో కూల్చేశారు. అలాగే కర్నూలు జిల్లా ఆరుకొంతలపాడు ఇంట్లో అన్నం తింటారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను బయటికి లాక్కొచ్చి టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టడంతో 10 మంది గాయపడ్డారు. వీళ్ళలో 3కి తీవ్ర గాయాలైనవి. అలాగే తిరుపతి జిల్లా పాకాల మండలం పంటపల్లిలో వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షుడు కపిలేశ్వరరెడ్డి, పార్టీ నేతల ఖాదర్ భాష, వాసురెడ్డిల మీద టీడీపీ నాయకులు కర్రలు, మద్యం సీసాలతో దాడి చేశారు. కపిలేశ్వరరెడ్డిని తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఘటనలో పాకాల వైఎస్ఆర్సీపీ సానుభూతిపడు సామిరెడ్డిపల్లికి చెందిన హరీష్ నిర్వహిస్తున్న బట్టల దుకాణాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టేటందుకు ప్రయత్నించారు. ఇది ఒకవైపున జరుగుతుంటే మరొక వైపున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్పేటలో టీడీపీ నాయకుడు నదీం బాషా కారుని పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రజలు మంటలు నార్పారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక హింసని రాజేశం ఆర్పగలమా లేదా అన్నటువంటిది ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అంశం.